షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. సెగాచి ఫార్మాలో జరిగిన ప్రమాదం దేశంలోనే అత్యంత దారుణమైనటువంటి ఫార్మా ప్రమాదం. 40 మంది మరణించారు. ఇంకా ఒక 60 మంది గల్లంతైనట్టుగా చెబుతున్నారు. 50 మందికి తీవ్రమైన గాయాలు జరిగాయి. శరీర అవయవాలు ముక్కలై తునాతునకలై 100 మీటర్ల దూరం కూడా వెజ్జల్లడం అనేటువంటి జరిగింది. ఇది విస్ఫోటం, రియాక్టర్స్ అనేటువంటిది ఇదివరకట్లాగా ఫార్మాలో వచ్చినటువంటి మార్పుల్లో హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడడం వల్ల విస్ఫోటం లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. సినర్జీ ఎసెన్షియా అచ్యుతాపురం SEZలో జరిగినటువంటి దాంట్లో కూడా 100 మీటర్ల దూరంలో చెట్లుకి మనుషుల దేహంలో ఉన్న కండరాలు చెట్లుకి ఉన్న ఫోటోలు చూశారు. అందువల్ల ఈ రియాక్టర్లో జరుగుతున్నటువంటి అక్కడ 17 మంది చనిపోయారు గత సెప్టెంబర్లో. ఇంత తీవ్రమైన ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో ముఖ్యంగా రియాక్టర్ల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, దీనిలో అవుట్డేటెడ్ కాలం చెల్లినటువంటి రియాక్టర్లు వాడడం, సాల్వెన్సీ అందులో వాడేటువంటి పదార్థాల్లో రికవరీ ఒకసారి వాడినటువంటి మళ్ళా వాడడం, సరైన టెంపరేచర్స్ మెయింటైన్ చేయలేకపోవడం, అనుభవం లేనటువంటి వారిని, నైపుణ్యం లేనటువంటి వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మైగ్రెంట్స్తో పని చేయించడం, 12 గంటల పని, రాత్రింబవళ్ళు కూడా మనిషి రాకపోతే మళ్ళా 12 గంటలు 24 గంటలు పని చేయించడం, ఇలాంటి పద్ధతుల వల్ల రియాక్టర్స్ పేలడం అనేటువంటి జరుగుతుంది. ఈ ప్రమాదాలని అరికట్టేదానికి చర్యలు చేయాల్సిన దాంట్లో ముఖ్యమైంది ఇన్స్పెక్షన్ రాజ్ అనే పేరుతోటి ఈరోజు ఇన్స్పెక్షన్ లేదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాని యొక్క అర్థం ఏమిటంటే నో ఇన్స్పెక్షన్స్ ఈరోజు లేవు. వాస్తవంగా ఈ ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా మన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగాయి, అయిన తర్వాత కూడా దానిలో ఏమీ మార్పు లేదు. ఒక కార్మికుడు ఇది వరకు ఫిర్యాదు చేస్తే ఇన్స్పెక్షన్ ఉండేది, యూనియన్ ఫిర్యాదు చేస్తే ఉండేది. ఇప్పుడు నో, మేము చేయలే, అధికారం లేదు వాళ్ళకి. ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తేనే ఇన్స్పెక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అధికారులు లేరు, అట్లాగే ఇన్స్పెక్షన్స్ అనేటువంటిది లేదు. ఇది తనిఖీలు ఎత్తేయడం అనేటువంటిది ఈ ప్రమాదాలు జరగడమే కాదు, రాబోయే కాలంలో నో PF, నో ప్రావిడెంట్ ఫండ్, నో ESI, ఇన్స్పెక్షన్ దేనికి ఉండవు. ఇన్స్పెక్షన్స్ లేనందువల్ల కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కనీస వేతనాలు, PF, ESI, బోనస్ అన్ని చట్టాలకి కూడా ఇన్స్పెక్షన్ లేదు. రాబోయే రోజుల్లో పూర్తిగా ఇవేవి అమలు జరగవు. అంతేకాకుండా ESI గతంలో చెల్లించని వారికి 25% పనిష్మెంట్ ఉండేది, పెనాల్టీ ఉండేది, దాన్ని 12% తగ్గించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా రాబోయే రోజుల్లో ఎటువంటి తనిఖీలు కానీ ఎటువంటి నిఘా కానీ అనేది లేకపోవడం అనేది ప్రమాదాలు జరగడానికి కానీ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేటువంటి పద్ధతులు వస్తున్నాయి. అదే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందువల్ల ఈరోజు ప్రమాదాలని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ఈ రెడ్ జోన్, ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా రెడ్ ఇండస్ట్రీస్, భూపాల్లో ప్రమాదం జరిగిన తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి యాక్ట్ వచ్చి ప్రత్యేకమైనటువంటి జోన్లు ఏర్పాటు చేయాలని, అలాగే అక్కడ ఎలా ఉండాలని చేశారు. అవన్నీ ఇప్పుడు గాలికి వదిలేశారు, అవేవి అమలు జరగడం. అందువల్ల రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ ప్రమాదాలు పెరుగుతాయి. ఇప్పటికైనా ఒకసారి ప్రమాదం చేసినటువంటి పరిశ్రమ మళ్ళీ లైసెన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి. కానీ ఇక్కడ LG పాలిమర్స్లో ఇక్కడ ప్రమాదం చేస్తే తీసుకెళ్లి శ్రీ సిటీలో సన్మానం చేసి మరీ అక్కడ కంపెనీ పెట్టించారు, సేమ్ LG పాలిమర్స్. అందువల్ల పరిశ్రమ యజమానులకి ఈరోజు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో వాటిని పరిశ్రమలు వస్తే చాలనేటువంటి పేరుతో ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనుల వల్ల ఈ ప్రమాదాలు అనేటువంటిది రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటిని అరికట్టాలనంటే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, క్రిమినల్ యాక్షన్ ఉండాలి.
నిర్లక్ష్యంగా ప్రమాదం చేసినటువంటి యజమాని ఒక హత్య చేసినట్టే, లేకపోతే 40 మంది ప్రాణాలు, పదుల సంఖ్యలో ప్రాణాలు పోతుంటే మాకేం బాధ్యత లేదని ప్రభుత్వాలు ఉండడం అనేది నిర్లక్ష్యంగా ఏమవుతుంది? యజమాని యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క వాళ్ళ లాభాల దాహం. కానీ ప్రభుత్వాలు వాటిని ప్రోత్సహించడం అనేటువంటి పద్ధతి అనేటువంటిది తప్పు. ఇది ఫార్మా పరిశ్రమ ముఖ్యంగా గత 30 ఏళ్లలో 90లో కేవలం 5,000 కోట్లు దాని మొత్తం దేశం యొక్క టర్నోవర్. కానీ ఈరోజు 3 లక్షల కోట్లు పెరిగింది ఫార్మా. అలాగే రాష్ట్రంలో 10 మంది ధనవంతుల్లో మొదటి 7 ధనవంతులు ఫార్మా కంపెనీ యజమానులు. అటువంటి రంగం పెరిగినటువంటి రంగంలో వాళ్ళకి లాభాలు కొరవలేదు. కానీ ఈ భద్రతలు తీసుకోవడంలో వాళ్ళని యజమాని అడిగేటువంటి వాళ్ళు లేరు, అడ్డు ఆపు లేకుండా. ఇది ఈరోజు ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. రాజకీయ నాయకులు ఇది ప్రమాదాలు జరిగిన వెంటనే హడావుడి చేయడం, కానీ అసలు ఆ నివేదికలే బయటికి రావు. బ్రాండిక్స్లో 200 మంది గ్యాస్తో స్పృహదప్పిపోతే ఈ రోజుకి నివేదిక బయటపడ్డంలా. మేము వారానికి ఒకసారి అధికారులకు ఫోన్ చేస్తున్నాం, లేదండి మా దగ్గర లేదు, మా దగ్గర రాలేదని చెప్తున్నారు. అన్నీ మోసమే. అందువల్ల యజమానులు చేసేటువంటి తప్పుడు పనులని ప్రభుత్వాలు కవర్ చేస్తున్నాయి, ప్రభుత్వాలు కాపాడుతున్నాయి. అందువల్లనే ఈ ప్రమాదాలు అనేటువంటి పెరుగుతున్నాయి. అందుకని ఫార్మా పరిశ్రమ, అలాగే సిమెంట్ పరిశ్రమ, రియాక్టర్స్ ఉండేటువంటి కెమికల్ పరిశ్రమల్లో ఈ ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలి, ప్రజలే మేల్కోవడం తప్ప ఇంక రెండో మార్గం అనేటువంటిది లేదు. అందుకని జూలై 9వ తేదీన ఈ ఇన్స్పెక్షన్స్ అనేటువంటి కంపల్సరీగా ఉండాలనేది మా డిమాండ్స్లో ముఖ్యమైనటువంటిది. లేబర్ కోడ్స్ ఎత్తేయాలనేటువంటి డిమాండ్స్ ప్రధానమైనటువంటిది. జూలై 9వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మెకి 11 కార్మిక సంఘాలు, ఒక్క బిఎంఎస్ మినహా మిగిలిన అన్ని కార్మిక సంఘాలు పిలిపివ్వడం అనేటువంటి జరిగింది. బిఎంఎస్ ఈరోజు కార్మిక ద్రోహం చేస్తుంది. 2 లేబర్ కోడ్లు మేము వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు, 2 బలపరుస్తున్నామని చెబుతున్నారు. ఏమిటి 2 అంటే? వేతనాల కోడ్ బలపరుస్తున్నామన్నారు. వేతనాల కోడ్ అంటే ఏమిటంటే ఇప్పుడు ఇదివరకట్లాగా కనీస వేతనాలు ఏర్పాటు చేసేటువంటి సిస్టమ్ ఎత్తేస్తున్నారు. జాతీయ కనీస వేతనం 178 రూపాయలుగా నిర్ణయించి దాన్ని బలపరుస్తున్నారు. రెండోది ఏమిటనంటే సంక్షేమ లేబర్ కోడ్ మరొకటి ఉంది. దాన్ని ఆ లేబర్ కోడ్లో పిఎఫ్, ఈఎస్ఐ వీటికి సంబంధించినటువంటి అంశాలు, వీటిలో తనిఖీలు అనేది లేదు. మరి దేన్ని బలపరిచినట్టు? కేవలం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు చర్యలన్నింటినీ బలపరుస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటీకరణ బలపరుస్తూ ఉంది. వారు నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆ విధంగా చెప్పడం జరిగింది. దాన్ని కార్మికుల మీద నెపపెడతా ఉన్నారు. పచ్చి తప్పు, పచ్చి దుర్మార్గమైనటువంటి కార్మిక వర్గాన్ని అతి తక్కువగా తగ్గించడం అనేటువంటిది ఈరోజు ప్రైవేట్ కంపెనీల యొక్క డిమాండ్. దానికి అనుగుణంగా ఆటోమేషన్, రోబోట్స్ను ఉపయోగించడం. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాడికి ఇచ్చిన దాంట్లో మొదట్లో పోస్కోతో అగ్రిమెంట్ అయింది. పోస్కో ప్రపంచంలో అత్యధిక రోబోట్లో ఉపయోగించేటువంటి స్టీల్ ప్లాంట్. అలాగే ఒక్క డ్రైవర్ ఉంటారు అందులో. అన్మాన్డ్ వెహికల్స్, అన్నీ మనుషులు లేనటువంటి వాహనాలు మాత్రం నడుస్తాయి. అన్నీ ఇక్కడ 20 టన్నుల ట్రక్కులు ఉంటే అక్కడ 100 టన్నుల ట్రక్కులు ఉంటాయి. ఆ విధంగా మనుషుల్ని ఎంత తగ్గించాలి, అతి తక్కువ తగ్గించడం అని దీన్ని బలపరుస్తూ ఇప్పుడు ఉత్పత్తి జరుగుతుంది కదా అని తప్పుడు వాదనలు చేస్తున్నారు. ఇది తప్పు. స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ చేయాలనేటువంటి దానిలో భాగంగా మనుషుల్ని, కార్మిక వర్గాన్ని అతి తక్కువగా ఉంచాలనేటువంటి ప్రైవేట్ వాడి యొక్క డిమాండ్ కోసం చేస్తున్నారు తప్ప స్టీల్ ప్లాంట్ వైబుల్గా లాభాల కోసం నడపడం అనేటువంటిది కాదు. ఈరోజు ఉత్పత్తి పెరగాలంటే మనుషులు పెరగాలి, నైపుణ్యం పెరగాలి. నైపుణ్యమైనటువంటి కార్మికులు ఈరోజు విఆర్ఎస్ పెట్టి పర్మనెంట్ ఎంప్లాయీస్ని, ఆఫీసర్ను కూడా తొలగిస్తున్నారు. ఆఫీసర్ను కూడా బలవంతంగా బయటకు నెడుతున్నారు. జీతాలు లేనట్టుగా 9 నెలల నుంచి 10 నెలల నుంచి 25% జీతం కట్ చేస్తున్నారు. ఒకవైపునేమో 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామన్నారు, జీతాలు ఇవ్వడం లేదు. హెచ్ఆర్ఏ ఎత్తేసారు, బోనస్ ఎత్తేసారు, ఇన్సెంటివ్ ఎత్తేసారు. అలాగే పవర్ యూనిట్కి ఇదివరకు 50 పైసలు ఉండేది, పవర్ అక్కడ ఉత్పత్తి అవుతుంది కానీ అది దాన్ని 16 రెట్లు పెంచి 8 రూపాయలు యూనిట్ వసూలు చేస్తున్నారు. అంటే కార్మికులు మీరు ఇక్కడ ఉండక్కర్లేదు, పొగబెట్టి పొమ్మన్నట్టుగా నెట్టేసేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్క నోటీస్ ఇవ్వాల, ₹1 నష్టపరిహారం ఇవ్వాల, వాళ్ళని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈరోజు ఫార్మా కంపెనీలో జరిగేటువంటి ప్రమాదాలకి, ఇన్స్పెక్షన్స్కి, స్టీల్ ప్లాంట్కి ఈ విధానాలన్నీ ఒకటే. బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఈరోజు కార్మిక వర్గానికి వ్యతిరేకంగాను, కార్మికుల యొక్క వారి భద్రతకి వ్యతిరేకంగాను
ఈ లేబర్ కోడ్లు అనేటువంటిది ఉన్నాయి. అట్లాగే ప్రైవేటీకరణ అనేటువంటి విధానం, నో రిక్రూట్మెంట్, నో పర్మనెంట్, ఇలాంటి విధానాలు ఉన్నాయి. అందుకని ఈ విధానాలకు వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరుగుతుంది. ఈ ప్రమాదాలకు వ్యతిరేకంగా కూడా ఈ సమ్మెలో భాగం అవుతుంది. అందుకని ఈ సమ్మెను జయప్రదం చేయాలని యావత్ కార్మిక వర్గానికి సిఐటియు తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.